వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మనము ఈ రోజు నుంచి పాదారవింద శతకం చెప్పుకుందామమ్మా. ఆర్యా శతకంలో భాగంగా మనం 101 శ్లోకాలు అమ్మవారి యొక్క దివ్య వైభవ వర్ణనను గురించి ఆ రీత్యా శ్లోకాల పరంగా చెప్పుకున్నాము. పాదారవింద శతకం రీత్యా అయితే అమ్మవారి యొక్క పాదాల సౌందర్యాన్ని గురించి సంబంధించిన వర్ణనను గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతో మహాద్భుతంగా ఉంటుంది. పురాకృత పుణ్య విశేషం చేతనే మనం ఇటువంటివి పారాయణలు కానీ స్తోత్రాలు కానీ ఇంత సామూహికంగా 5 సంవత్సరాలుగా ఇన్ని వందల మందిమి కలిసి చక్కగా పయనం కొనసాగించటం అనేది ఎంత భాగ్యశాలురం అని ఒక్క క్షణం మన గురించి అహంభావరహితంగా మనకు మనం ఆలోచించుకుంటే సుస్పష్టమైనటువంటి సమాధానం సద్గురుని పరంగా లభిస్తుంది కావచ్చు కదా అమ్మా. అది మనం ఈ మూక పంచశతి చెప్పుకుంటున్నప్పుడల్లా ఆ ఎదురుకుండా చెట్లు మీద చిలకలు వచ్చి కూర్చుని ఆలకిస్తూ ఉండటం అనేది ఒక అద్భుతమైన అంశంగా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఒక అద్భుతమైన భావన మనసుకి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది కామాక్షి అమ్మవారి సంబంధితం కదా. చిలుక ఆవిడ భుజంపై ఉంటుంది కదా. ఆ రీత్యా అనుసంధానంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనో ఊరికనే మీరందరూ కూడా గురుబంధువులు కాబట్టి ఇలా యథేచ్ఛగా మాట్లాడినాను. సరేనా? సద్గురు అన్నట్లు భగవంతుడు ఎక్కడ లేడు, చూడగలిగితే అంతటా ఉన్నాడు, చూడలేకపోతే ఎచటనూ లేడు అని చెప్పంటారు. అట్లాగే మనం గ్రహించగలిగితే అన్ని చోట్ల కూడా తత్సంబంధితమైనటువంటి అంటే మనం ఏ పారాయణ అయితే చేస్తూ ఉన్నామో, ఏ స్తోత్రం అయితే చెప్పుకుంటూ ఉంటామో తత్సంబంధితమైనటువంటి ఒక నిదర్శనపూర్వకంగా ఉంటూనే ఉంటాయి. కేవలం మన గ్రాహ్య శక్తిలో వైవిధ్యం తప్ప మరొకటి కాదు కదా. ఆరంభించుకుందామా పారాయణ. మహిమ్నః పంథానం మదన పరిపంధి ప్రణయిని ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః
తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో విపాకస్త్వత్పాదస్తుతి విధిషు జల్పాకయతి మాం. కాంచీపురంలో హాయిగా విహరించేందుకు ఇష్టపడే మన్మథ విరోధి అయిన శివుని యొక్క ప్రియురాల, ఓ విశాలాక్షి, నీ దివ్య మహిమా మార్గాన్ని నిర్ణయించడానికి ఈ లోకంలో సమర్థుడైన వాడు అంటూ ఎవ్వడూ లేడు. అయితే నా మనస్సు పూర్వజన్మలో చేసుకున్న ఏదో పుణ్య విశేషం ఫలించడం వలన నీ పాదార విందాలను స్తుతించే కవిత్వాన్ని నాతో పలికిస్తున్నది అని మూకశంకరుల వారు అంటున్నారు. ఇందాకనే కదా మనం కూడా చెప్పుకున్నాము. ఎంతో పురాకృత పుణ్య విశేషం లేనిదే ఇలా మనం పయనం కొనసాగించలేమమ్మా. అది ఒకే సమూహంగా 5 సంవత్సరాలుగా పయనం కొనసాగించటం, అది కూడా ఎలాంటి ముఖపరిచయాలు లేకుండా ఆన్లైన్లో ఇట్లా చేస్తున్నాము అంటే మరి పూర్ణ పరమగురుని కృప అంతే. గళగ్రాహీ పౌరందర పురవనీ పల్లవరుచాం ధృత ప్రాథమ్యానాం అరుణమః సమాధిమగురుః సమిందే బంధుకస్తబకసః యుద్ధ్వా దిశి దిశి ప్రసర్పన్ కామాక్ష్యాశ్చరణ కిరణానామరుణిమా. నందనవనంలో చివురించిన లేత చిగుళ్ళ కాంతుల గొంతుని పట్టుకున్నది తొలి అరుణకిరణ కాంతులకి ఆదిగురువైనట్టిదియు మంకెన పూల గుత్తులతో పోరాడేది అయిన కామాక్షీదేవి పాదాల ఎరుపు మెరిసిపోతూ అన్ని దిక్కులకు ప్రసరిస్తున్నది. అసలు మంకెన పూలే కెంపుల్లాగా ఎంత ఎర్రగా ఉంటాయమ్మా. అలాంటిది మంకెన పూల గుత్తులతో పోరాడేది అయిన కామాక్షీదేవి యొక్క పాదాల ఎరుపుట అంటే అంతకు మించిన ఎరుపుగా ఆవిడ పాదాలు ఉన్నాయి అని చెప్పి పోలుస్తున్నారు. మరాళీనామ్యానాభ్యసన కలనామూల గురవే దరిద్రాణం త్రాణవ్యతికర సురోద్యానతరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనోయం కామాక్ష్యాశ్చరణ నళినాయ స్పృహయతే. హంసలకే అందమైన నడకలు నేర్పేది, దరిద్రులకు దారిద్ర్యాన్ని తొలగించే కల్పవృక్షం లాంటిది, దట్టంగా అలుముకున్న చీకట్లను సహితం చీల్చివేయటంలో ఎంతో నైపుణ్యం కలిగినది అయిన కామాక్షీదేవి చరణ కమలాల సేవని ఈ జనుడు సదా కోరుతున్నాడు. అంటే ఇక్కడ మూక కవి మూకశంకరుల వారు ఆ విధంగా సదా అమ్మవారి యొక్క చరణ కమలాల సేవని కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. అది మనం కూడా అలాగే సదా కోరుకుంటూ ఉందాం. ఈ జిహ్మపై సదా భగవన్నామం, ఎందుకంటే కలియుగంలో నామస్మరణకే ఎంతో విశేషం కదా. అందుకని సదా భగవన్నామం మన యొక్క నాలుకపై నర్తించేటట్లుగా ఈ జీవితాంతం ఆ విధంగా ఉండేటట్లుగా కూడా మనం సాధన చేసుకోగలిగితే అంతే చాలు కదా. వహంతి సైందూరీం సరణిమవనం రామరపురీ పురంధ్రీ సీమంతే కవి కమల బాలార్క సుషమా త్రయీ సీమంతిన్యాస్తనట నిచోళారుణపటీ విభాంతి కామాక్ష్యాః పదనళిన కాంతిర్విజయతే. వేదం అనే ముత్తైదు వస్తనాలని కప్పే రెవికలాంటిది వంగి నమస్కరించిన దేవతా స్త్రీల పాపిటలో సింధూరంగా ఉన్నది
కవులనే కమలాలకి లేత సూర్యుడి కాంతిగా వెలుగునిస్తూ ప్రకాశించేది అయిన కామాక్షీదేవి పాదపద్మాల కాంతి అన్నిటికన్నా గొప్పగా వర్ధిల్లుతోంది. అది. వేదం అనేటువంటి ముత్తైదువని అట్లా కప్పే రవిక లాంటిది. గుహ్యాత్ గుహ్యతరం పరం అన్నట్లుగా ప్రణమ్రీభూతస్య ప్రణయకలహత్రస్తమనసః स्मरारातेश्चूडानियतिगृहमेधिहिमकरः ययोः सान्ध्यां कान्तिं वहति सुषुमाभिश्चरणयोः तयोर्मे कामाक्ष्या हृदयमपतन्द्रं विहरताम्. మన్మథ విరోధి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితో సరస సంభాషణలు చేయుచున్నప్పుడు ప్రణయ కలహం కలుగుతుందని భయపడి ఆమె పాదాల మీద తన శిరస్సు ఉంచాడు. ఆ సమయంలో శివుడి శిరస్సు మీద ఉన్న చంద్రుడు సంధ్యాకాలం నాటి అరుణ కాంతితో వెలుగొందుతున్న అమ్మవారి పాదాల కాంతిని గ్రహించి తాను ఎర్రహా మారిపోయాడు. అది తెల్లని చంద్రుడు కూడా ఆ యొక్క ఎప్పుడైతే శివుడు శిరస్సు అమ్మవారి పాదాల మీద అంటే ప్రణయ కలహం కలుగుతుందేమో అని చెప్పి భయపడి అమ్మవారి పాదాల మీద తన శిరస్సు ఉంచిన క్షణంలో ఏమవుతుంది? శివుని శిరస్సుపై చంద్రుడు ఉంటారు కదా, ఆ చంద్రుడు అమ్మవారి యొక్క పాదాలని తాను కూడా తగిలినట్టయి ఆ తెల్లని చంద్రుడు కాస్త ఆ పాదాల యొక్క అవి ఎట్లా ఉన్నాయి పాదాలు అంటే సంధ్యాకాలం నాటి అరుణకాంతితో వెలుగొందుతున్న అమ్మవారి పాదాలు. మనకి సంధ్యా సమయంలో ఎర్రని కాంతి ఎట్లా ఉంటుందమ్మా సూర్యాస్తమయం టైంలో, అలాంటి ఎర్రని కాంతి కలిగినటువంటి అమ్మవారి పాదాల కాంతిని ఈ చంద్రుడు గ్రహించి తాను కూడా ఎర్రగా మారిపోయాట. అది అలా ఎర్రగా ఉన్న కామాక్షీదేవి పాదాల మీద ఎలాంటి సోమరితనం లేకుండా నా మనస్సు విహరించుగాక అంటే అదేమిటి? మనకి ఎలాంటి సోమరితనం లేకుండా అంటే మన మనస్సు ఏమరపాటు చెందకుండా మన మనస్సు పూర్తి ఏకాగ్రతతో అమ్మవారి మీద భక్తి ప్రపత్తులతో ఉండాలి అన్నట్లుగా భావన ఇక్కడ. అంటే కవి చెప్తూ ఉన్నారు, నా మనస్సు ఎలాంటి సోమరితనం లేకుండా విహరించుగాక అంటే అది ఎలాంటి ప్రలోభాలకు, ఎలాంటి వాసనలకు, ఎలాంటి చంచలత్వానికి గురి కాకుండా పూర్తి ఏకాగ్రతగా, పూర్తి భక్తి తత్పరతగా సదా నా మనస్సు అమ్మవారి పాదాల యందే సోమరితనం లేకుండా విహరించుగాక అనంటే అర్థం అదనమాట కావచ్చు. ఏమ్మా? యయోః పీఠాయంతే విబుధముకుటీనాం పటలికా యయోః సౌధాయంతే స్వయముదయభాజః భణితయః యయోర్దాసాయంతే సరసిజభవాద్యాశ్చరణయోః తయోర్మే కామాక్ష్యా దినమనువరీవర్తు హృదయం. ఏ పాదాలకి సకల దేవతల కిరీటాలు పీఠాలుగా మారిపోతున్నాయో, ఏ దేవి పాదాలకి బ్రహ్మాది దేవతలు దాసులైపోతున్నారో, ఏ దేవికి స్వయంగా ఉదయకాంతిని పొందే కవితా రీతులు మెడలవుతున్నాయో, ఆ కామాక్షీదేవి చరణాల మీద నా మనస్సు ప్రతిరోజు లగ్నమవుగాక. అది ఏ పాదాలకి సకల దేవతల కిరీటాలు పీఠాలుగా మారుతున్నాయో అంటే అమ్మవారి పాదాలకి సమస్త దేవతలు కూడా ప్రణమిల్లుతారు కాబట్టి ఆ కిరీటాలన్నీ పీఠాలుగా మారిపోతున్నాయి ఆ పాదాలకి అన్నట్లుగా. ఏ దేవి పాదాలకి బ్రహ్మాది దేవతలు దాసులైపోతున్నారో ఆ కామాక్షీదేవి చరణాల మీద నా మనస్సు ప్రతిరోజు లగ్నమవుగాక అని.
నయంతి సంకోచం సరసిజరుచం దిక్పరిసరే సృజంతి లౌహిత్యం నఖకిరణచంద్రార్ధఖచితా కవీంద్రాణం హృత్కైరవవికసనోద్యోగజననీ సురంతి కామాక్ష్యాశ్చరణరుచిసంధ్యా విజయతే. కమలాల ఎర్రని కాంతిని ఒక మూలకు నెట్టివేస్తూ ఎర్రదనాన్ని సృష్టించే అర్ధచంద్రాకారపు గోళ్లతో ప్రకాశిస్తున్నది. అనగా అమ్మవారి పాదాల వేళ్లకున్న గోళ్లు కమలాల కాంతి కన్నా ఎర్రహా ప్రకాశిస్తున్నవి అని భావం. కవీశ్వరుల హృదయ కమలాలని వికసింపచేసేది అయిన కామాక్షీదేవి పాదాల కాంతి అనే సంధ్య అద్భుతంగా ప్రకాశిస్తూ వర్ధిల్లుతున్నది. వీరావైర్మంజీరైః కిమపి కథయంతీవ మధురం పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమ కలహ ప్రేరోహం కామాక్ష్యాః చరణయుగళీ సా విజయతే. ప్రళయ కలహం వచ్చినప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ అమ్మవారి పాదాల మీద పడగా తన మధ్య కలిగిన ప్రణయ కలహాన్ని తగ్గించు ప్రౌఢమైన స్నేహితురాలిగా తన పాదాల మంజీర నాదాలతో ఏదో మాట్లాడుతున్నట్లుగా ఉన్న కామాక్షీదేవి పాదాల జంట గొప్పగా వర్ధిల్లుతున్నది. సుపర్వస్త్రీలోలాలకపరిచితం షట్పదకులైః స్ఫురల్లాక్షారాగం తరుణతరణిజ్యోతిరరుణైః భృతం కాంత్యంభోభిర్విసృమరమరంदैः సరసిజైః విధత్తే కామాక్ష్యాః చరణయుగళం బంధుపదవీం. తుమ్మెదలతో కలిసిన లేత సూర్యుడి ఎర్రని వెలుగులాగా ఉన్నది. దేవతా స్త్రీలు కదిలే ముంగురులతో పరిచయం కలిగినది. లాక్షారసం అంటే ఎర్రని రంగు కలిగిన కాంతి అనే జలంతో పోషించబడుతున్నది. ఎర్రని కమలాలలో ప్రసరించే మకరందం కలిగినది అయిన కామాక్షీదేవి పాదాల జంట బంధు మార్గాన్ని ఏర్పరుస్తున్నది. అది బంధు మార్గాన్ని ఏర్పరుస్తున్నది అంటే ఆ మన బంధువులందరికీ మనతో అవినాభావ సంబంధం, ఆత్మీయతానుబంధాలు ఏర్పరిచేస్తోందని కాదు. ఏమిటి అంటే ముక్తి మార్గాన్ని ఏర్పరుస్తున్నది అని భావన. మనం లౌకిక బంధాలకి, లౌకిక ఆలోచనలకి కంటే అతీతమైన ఆలోచన మనం చేయగలిగి ఉండాలి. తత్సంబంధితమైనటువంటి కృషి కూడా చేసుకుంటూ ఉండాలి. ఏమిటి అంటే పరసార్థకతని మనం పెంపొందించుకోవటానికి సదా కృషి చేయాలి. అయితే లౌకిక బంధాలు మరి ఎందుకు అనంటే లౌకిక బంధాల నుంచే పరిణతి మన మనస్సుకి కలుగుతుంది. ధర్మాచరణ చేస్తేనే భగవంతుడు మెచ్చుతాడు కాబట్టి ఎంతవరకు పరిధో అంతవరకు మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేసుకుంటూ పరం వైపు అధిక మొగ్గు చూపిస్తూ ఉంటే సర్వదా మనకి ఇహపర ప్రయోజనం పొందిన వారం అవుతాం కదా అమ్మా. గృహస్థాశ్రమంలో ఉన్నాము అంటే ఇహము పరము రెండూ కూడా సార్థకత కలిగేటట్లుగా చూసుకోవాలి. దీనిలో ఉండి ధర్మాన్ని విస్మరించి అటు ఆధ్యాత్మికం అంటూ ఉండకూడదు. ఆధ్యాత్మికంలో పూర్తిగా ఒక ఆశ్రమంలోనే ఉన్నప్పుడు ఇటు ఈ రీతిగా ఇటువైపుకి లౌకికంగా ఆలోచించకూడదు.
గృహస్థాశ్రమం అనేది అత్యుత్తమమైనది. చక్కగా మనిషి జన్మకు సార్థకత, ఇహ సార్థకత, పరసార్థకత 2 కూడా సాధించి పెట్టే తృప్తికరమైనటువంటి జన్మ, తృప్తికరమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం కదా! ఆ రీతిగా మనకి కామాక్షీదేవి పాదాల జంట బంధు మార్గాన్ని ఏర్పరుస్తున్నది అంటే, ముక్తి మార్గాన్ని ఏర్పరుస్తున్నది అని భావన. रजसंसर्गेऽपि स्थितमरजसामेव हृदये परं रक्तत्वेन स्थितमपि विरक्तैकशरणम् अलभ्यं मम दानां दधदपि सदा मन्दगतितां विधत्ते कामाक्ष्याः చరణయుగమాశ్చర్యలహరీం. అమ్మవారి పాదం రజోగుణానికి చెందిన ఎర్రని రంగుతో ఉన్నప్పటికిని అది రజోగుణం లేని భక్తుల హృదయాలలోనే ఉంటుంది. అది మామూలుగా ఎరుపు రంగు రజోగుణానికి ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అమ్మవారి పాదం రజోగుణానికి ప్రతీక అయినటువంటి ఎర్రని రంగుతో ఉన్నప్పటికిని అది రజోగుణం లేని భక్తుల హృదయాలలోనే ఉంటుంది అదనమాట. ఆ పాదాలు రక్తమై అనగా ఎర్రగా ఉన్నప్పటికిని అవి విరక్తులైన వారి చేతనే ఆశ్రయించబడుతున్నాయి. ఆ పాదాలు ఎప్పుడూ మందగమనాన్ని అనగా నెమ్మదిగా నడవటం కలిగి ఉన్నప్పటికిని అవి మందబుద్ధులకి లభ్యం కానివి. అది అవి మందగమనాన్ని కలిగి ఉన్నప్పటికిని మందబుద్ధులకి లభ్యం కానివి. మందబుద్ధులకి, సోమరితనంతో ఉండేవారికి అమ్మవారు లభ్యమవుతుందా? ఆ పాదాలు లభ్యమవుతాయా అంటే లేదు. ఎలాంటి వారికి లభ్యమవుతాయి? విరక్తులైన వారి చేతనే ఆ పాదాలు ఆశ్రయించబడతాయి. రజోగుణం లేని భక్తుల చేతనే, భక్తుల హృదయాలలోనే ఆ పాదాలు కొలువై ఉంటాయి అని చెప్పి. అట్లా మందబుద్ధులకి లభ్యం కానివి, మందగమనాన్ని కలిగియున్నప్పటికినీ మందబుద్ధులకి లభ్యం కానివి అలాంటి దివ్యమైన కామాక్షీదేవి పాదాల జంట నా మనస్సుని ఆశ్చర్య ప్రవాహంలో ముంచెత్తుతున్నది అని. జటాలామంజీరస్ఫురదరుణరత్నాం సునికరైః నిషీదంతి మధ్యే నఖరుచి झरीगाङ्गपयसां जगत्त्राणं कर्तुं मम जननि कामाक्षि नियतं तपश्चर्यां धत्ते तव చరణపాథోజయుగళీ. మంజిరాలలో పొదిగిన రత్నాల కాంతుల సమూహం అనే జడలను ధరించి గోళ్లకాంతి అనే గంగ అంటే జలం మధ్యలో కూర్చుని మా యొక్క జగత్తుని రక్షించటానికి అమ్మా కామాక్షి నీ పాదాల జంట తపస్సు చేస్తోంది తల్లి అని. శ్రీమాత్రే నమః. तुलाकोटिद्वन्द्वक्वणितफणितभीतिवचसोः विनम्रं कामाक्ष्या विसृमरमः पाटलितयोः क्षणं विन्यासेन क्षपिततमसोर्मे ललितयोः पुनीयान्मूर्धानं పురహర పురంధ్రీ చరణయోః. అమ్మా కామాక్షి కాలి అందల ధ్వనితో అభయవచనాలని పలుకుతూ ఎర్రని తేజస్సుని ప్రసరింపచేస్తున్న సుందరమైన నీ పాదాల జంట నా తల మీద క్షణం సేపు ఉంచి నాలోని తమస్సుని అనగా అజ్ఞానాన్ని పారద్రోలి వంచినటువంటి నా తలని పవిత్రం చేయి తల్లి. అది ఒక్క క్షణం ఆ అమ్మవారి యొక్క పాదాల జంట
తల మీద పెడితే మనలోని అజ్ఞానం నశిస్తుంది కదా! నాలోని అజ్ఞానం నశించి, ఆ అజ్ఞానాన్ని పారద్రోలి ఈ యొక్క వంచిన నా తలని పవిత్రం చేయి. తలని వంచిన అంటే అమ్మవారికక్కడ సర్వస్య శరణాగతి దాసోహం అయితే అయినట్లుగా భావనగా మనం తీసుకోవాలి. భవాని ద్రుహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముहुः తమో వ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ యయోర్లాక్షాబిందుస్ఫురణధరణాద్ధూర్జటిజటా కుటీరాసోణాంకం వహతి వపురేణాంకకలిక. ప్రణయ కలహంతో తన మీద కోపం తెచ్చుకున్న అమ్మవారి పాదాల మీద పడిన శివుని జడల గుడిసెలో నివసించే చంద్రకళ ఆమె పాదాలకి రాసుకున్న లాక్షారసం రంగు అంటి ఎర్రగా మారిపోయింది. అలా చంద్రకళని ఎర్రబారేలా చేసిన ఓ కామాక్షి, నీ దివ్యపాదాలు దట్టమైన సంసారం అనే చీకటి వ్యామోహాలకి మాటిమాటికి ద్రోహం చెయ్యుగాక. అనగా అమ్మవారి పాదాలు తనకున్న సంసారం అనే వ్యామోహాన్ని తొలగించుగాక అని కవి భావన. అది చీకటి వ్యామోహాలకి మాటిమాటికి ద్రోహం చేయుగాక అంటే మన యొక్క విషయ వికారాలు, విషయ వాసనలు, మన యొక్క దుష్కర్మలు, వీట్లకన్నిట్లకి కూడా ఏవైతే చెడు ఉన్నాయో, చెడుకి ద్రోహం అంటే మంచే కదా అట్లా. అందుకని మాటిమాటికి ద్రోహం చేయుగాక అంటే మన మనస్సు నిశ్చలంగా అమ్మవారిపై లగ్నం అయ్యేటట్లు చూడు తల్లి అన్నట్లుగా. అది పవిత్రీకుర్యుర్నః పదతలభువః పాటలరుచః పరాగాస్తే పాపప్రశమనధురీణాః పరశివే కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి వివశ వలంతో హ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః. అమ్మా కామాక్షి, పరశివరూపిణి, విష్ణువు తదితర దేవతలు తమ తలల మీద ఏ పాదాల రేణువులనైతే ధరించడానికి వివసులై నేను నేను అని ముందుకు వస్తున్నారో, పాపాలను సైతం తొలగించే సమర్థత కలిగిన ఆ దివ్య పాదాల మధ్యలో జన్మించిన ఎర్రని పరాగాలు అనగా రేణువులు మమ్మల్ని కూడా పవిత్రం చేయుగాక. శ్రీమాత్రే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి పాదాల మీద శిరస్సు వంచి నమస్కరించడానికి నేను నేను అని చెప్పి పోటాపోటీలు పడుతూ వివసులై నేను నేను అని ముందుకు వస్తున్నారో, పాపాలను సహితం తొలగించే సమర్థత కలిగినటువంటి ఆ దివ్య పాదాల మధ్యలో జన్మించినటువంటి ఎర్రని రేణువులు మమ్మల్ని కూడా పవిత్రం చేయని అన్నట్లుగా. త్రిమూర్తులనే కాదు మమ్మల్ని కూడా అన్నట్లుగా. బలకామాలాభిర్నఖరుచిమయీభిః పరివృతే వినమ్రస్వర్ణారీ వికచకచకాళాంబుదకులే స్ఫురంతః కామాక్షి స్ఫుటదళితబంధూకసుహృదః తటిల్లేఖాయంతే తవ చరణపాథోజకిరణాః. అమ్మా కామాక్షి, నీ పాదాల గోళ్ళు తెల్లని కొంగలలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పాదాలు నీకు నమస్కారం చేయడానికి వచ్చిన దేవతా స్త్రీల కురులనే మేఘాల సమూహంతో చుట్టివేయబడినాయి. అంటే దేవతా స్త్రీల యొక్క కురులు ఎట్లా ఉంటాయి? నల్లగా ఉంటాయి కదా. అట్లా వాళ్ళు ఇట్లా తల వంచి అమ్మవారికి నమస్కారం చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆ
వెంట్రుకలు ఆ జుట్టు ఆవిడ పాదాల మీద పడేటప్పటికి ఎట్లా అంటున్నారు? మేఘాల సమూహంతో చుట్టివేయబడినటువంటి నీ పాదాలు అని చెప్పి అంటున్నారు. హ్మ్. బాగా వికసించిన మంకెన పూలకు విత్తులైన నీ పాదాల కాంతులు మెరుపు తీగలలాగా వెలుగొందుతున్నాయి అమ్మా. అది. మంకెన పూలు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. ఎర్రహ పగడాలల్లే ఉంటాయి కదా! ఆ మంకెన పూలకే విత్రులైనటువంటి నీ పాదాలు. అంటే వాటికి విత్తనం నుంచే కదా మొక్క వచ్చేది. అట్లాంటి రంగు మంకెన పూలకసలు నీ పాదాల నుంచే వచ్చిందా ఏమిటి అన్నట్లుగా. నీ పాదాల కాంతులు మెరుపు తీగలలాగా వెలుగొందుతున్నాయి అని భావం. ఏమ్మా? యథాశక్తి ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఏమన్నా తప్పుగా నేను ఈ యొక్క అర్థాలు చెప్పడంలో పొరపాటు పడితే గనక పెద్ద మనస్సుతో మన మనిషిగా అనుకుని మీరందరూ కూడా మన్నించాలి. ఏమ్మా? ఏదో మనలో మనం చక్కగా అర్థసహితంగా చెప్పుకుందాము. అప్పుడే మన మనస్సుకి భావం తెలిస్తే తప్ప మనం ఏకాగ్రం అవ్వలేము అనేటువంటి మంచి దృక్పథంతో ఇలా చెప్పుకుంటున్నాం. సరేనా? తదుపరి రేపు కొనసాగించుకుందాం. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. సద్గురవే నమః. శ్రీ ఏకాంబర సహిత కామాక్షి దేవ్యై నమః. జై శ్రీరామ్.